తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ నేతలు ఓటర్ ఐడి కార్డులు పంచే దుకాణం పెట్టుకున్నారని ఆరోపించారు ఎంపీ రఘునందన్ రావు. ఓటర్ కార్డు డిస్ట్రిబ్యూషన్ పేరుతో కార్డులు పంచుతున్నారన్నారు. ఎన్నికల కమిషన్ చేతుల్లోకి రావాల్సిన ఓటర్ కార్డులు కాంగ్రెస్ నేతల చేతుల్లోకి ఎట్లా వెళ్లాయని ప్రశ్నించారు. బహిరంగంగా ఓటర్ కార్డులను పంచుతుంటే ఎన్నికల కమిషన్, జీహెచ్ఎంసీ కమిషనర్లు ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. కొత్త ఓటర్ కార్డులను పంచుతున్న నవీన్ యాదవ్ పోటీకి ఎట్లా అర్హుడవుతారని ప్రశ్నించారు. దీనిపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు రఘునందన్ రావు. వెంటనే ఓటర్ ఐడి కార్డుల పంపిణీపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, ఈ రోజు ఎన్నికల కమిషన్ కి మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ నేతలు ఓటర్ కార్డుల పంపిణీ విషయం పైన కూడా ఆయన ఫిర్యాదు చేశారు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ నేతలు ఓటర్ ఐడి కార్డుల పంచే దుకాణం పెట్టుకున్నారంటూ కూడా ఆయన ఆఫ్ ద రికార్డ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటర్ కార్డు డిస్ట్రిబ్యూషన్ పేరుతో కార్డులు పంచుతున్నారు. ఎన్నికల కమిషన్ చేతుల్లోకి రావాల్సిన ఓటర్ కార్డులు కాంగ్రెస్ నేతల చేతుల్లోకి ఎలా వెళ్లాయి? బహిరంగంగా ఓటర్ కార్డులను పంచుతుంటే ఎన్నికల కమిషన్ మాట్లాడరు, జీహెచ్ఎంసీ కమిషనర్లు మాట్లాడరు. కొత్త ఓటర్ కార్డులను పంచుతున్న నవీన్ యాదవ్ పోటీకి ఎట్లా అర్హుడవుతాడంటూ కూడా ఆయన తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఓటర్ ఐడి కార్డులు ఎవరిచ్చారు? జీహెచ్ఎంసీ కమిషనర్ ఇచ్చారా, లేకపోతే ఎన్నికల కమిషన్ ఇచ్చిందా అంటూ కూడా ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతల చేతుల్లోకి ఓటర్ ఐడి కార్డులు ఎలా వెళ్లాయి? తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. ఎస్ఐఆర్ చేస్తామంటే గగ్గోలు పెడుతున్న మేధావులు ఇట్లాంటి వాటి మీద కూడా స్పందించాలి అంటూ కూడా ఎంపీ రఘునందన్ రావు ఫైర్ అయ్యారు. ఎస్ఐఆర్ చేస్తామంటే ఓట్ల చోరీ అంటున్నారు. ఇది ఐడి కార్డుల చోరీనా, మరి ఏంటి అని కూడా ఆయన ప్రశ్నించారు. ఓటర్ ఐడి కార్డుల పైన ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయడం జరిగింది. వెంటనే ఓటర్ ఐడి కార్డుల పంపిణీపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నా అంటే కూడా తెలిపారు. సో అంతకు ముందు ఒక వాట్సాప్ కి సంబంధించిన జూబ్లీహిల్స్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ అని చెప్పి ఒక వాట్సాప్ గ్రూప్ కి కూడా దాంట్లో ఆయన షేర్ చేసుకున్నారు. ఓటర్లకు ఐడి కార్డులు అందజేసిన జూబ్లీహిల్స్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు నవీన్ యాదవ్ గారు అంటూ కూడా ఆ స్క్రీన్ షాట్ ని కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఓటు హక్కు లేని వాళ్లకు, కొత్తగా ఓటు హక్కు రాని వాళ్లకు ఐడి కార్డులను జూబ్లీహిల్స్ నియోజకవర్గం యూసఫ్ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నవీన్ యాదవ్ అందజేశారంటూ కూడా ఆయన స్క్రీన్ షాట్ ని షేర్ చేశారు. సమాజంలో ఓటు హక్కు చాలా విలువైనది. ఒక్క ఓటుతోనే రాజ్యాలు కూలిపోయిన సంఘటనలు ఎన్నో ఉన్నాయని, యువకులు ఓటు వేసేటప్పుడు ఒక మంచి నాయకత్వ లక్షణాలున్న నాయకుడిని ఎన్నుకోవాలని వివిధ జిల్లాలో గ్రామాల్లో 100% ఓటు హక్కు వినియోగించుకుంటే హైదరాబాద్ లో మనం మాత్రము అన్ని తెలిసి చదువుకొని కేవలం 45 నుంచి 50% ఓటు హక్కునే వినియోగించుకుంటున్నాము. అలా కాకుండా ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని కూడా ఈ సందర్భంగా నవీన్ యాదవ్ పిలుపునిచ్చారంటూ కూడా ఆ స్క్రీన్ షాట్ ని కూడా షేర్ చేశారు. దీని మీద ఎన్నికల సంఘానికి మెదక్ ఎంపీ రఘునందన్ రావు కూడా లేఖ రాశారు. లేఖ రాసి దాదాపు 2 పేజీల లేఖ రాసి దీనిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా రఘునందన్ రావు ఎలక్షన్ కమిషన్ ని కోరడం జరిగింది. అయితే దానిపైన క్లియర్ గా కూడా మెన్షన్ చేశారు. సబ్జెక్ట్ కంప్లైంట్ అగైన్స్ ఇల్లీగల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఓటర్ ఐడి కార్డ్స్ బై కాంగ్రెస్ పార్టీ లీడర్ నవీన్ యాదవ్ ఇన్ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ, వయలేషన్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ నార్మ్స్ అండ్ అబ్యూస్ ఆఫ్ పవర్ బై ద రూలింగ్ పార్టీ. ఎలక్షన్ కమిషన్ నిబంధనలు ఏవైతే ఉంటాయో అవి వయలేట్ చేసి పవర్ ని అబ్యూస్ చేస్తూ రూలింగ్ పార్టీ ఇలాంటి చర్యలకు పాల్పడింది అంటూ కూడా ఆయన సబ్జెక్ట్ టైటిల్ లో కూడా అదే పెట్టారు. సో ఈ మేరకు ఎలక్షన్ కమిషన్ కి ఆయన ఫిర్యాదు ఇచ్చారు. దాంతో పాటు డిమాండ్ కూడా చేశారు. దీనిపైన పూర్తి వివరణ ఇవ్వాలంటూ జీహెచ్ఎంసీ కమిషనర్లా ఎవరిచ్చారంటూ కూడా ఆయన ఈ రోజైతే ఆయన ప్రశ్నించారు. సందీప్, థ్యాంక్ యూ శ్రీచరణ్. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.